దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మరి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని నీ వాక్యాన్ని మరి బోధించుచుండగా వింటుండగా సహోదరి సహోదరులకు మరి వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితంని కట్టుకొని నీ వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకొనడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. ప్రియులారా, ఈరోజు అంశము మరి సంఘంగా మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము. నిత్య జీవము ఆయన కుమారుని అందున్నది. మరి ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. మరి తండ్రి అయిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో నిత్య జీవం ఉంది అని లేఖనాలు చాలా చక్కగా మరి బోధిస్తున్నాయి పిల్లరా. మరి మనము ఈరోజు ఈ అంశమును నేర్చుకొని మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది అన్నది మనల్ని మనము మరి సర్చ్ చేసుకుందాం పిల్లారా. మరి ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మరి మేము ఉద్దేశించి చెప్పబడినవి కావు. బైబిల్ ఇలా చెప్తుంది, బైబిల్లోని వాస్తవాలు ఇలా ఉన్నాయని క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటను బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లారా. మరి పిల్లారా, మనం ఆలోచన చేయాలి. నిత్య జీవము ఆయన కుమారుని అందున్నది. మరి పిల్లరా, నిత్య జీవము దేనికి? మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. నిత్య జీవము దేనికి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మనిషి ఇద్దరి పురుషుల కలయిక. మరి ఒకటి శరీరము, రెండు ఆత్మ. మరి ఈ రెండిట్లో దేనికి నిత్య జీవం అవసరము అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి ప్రారంభంలో మనిషిని దేవుడు ఏ విధంగా చేశాడు అనేది లేఖనాలను బట్టి మనము ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన మాట, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, మరి ప్రారంభంలో ఏం చేసినట? మట్టి బొమ్మను చేసి మరి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని లేఖనాల్లో రాయబడ్డది. మరి ఈ రెండిట్లో నిత్య జీవము దేనికి? మనం ఆలోచన చేసినట్టయితే పిల్లరా, ఈ మట్టి శరీరానికి మరి దేవుడు తీర్పు తీర్చాడు. మన్నైనది వెనుకటి వల్ల మరలా భూమికి చేరును. చూడండి పిల్లరా, ఈ శరీరంలో ఈ ఆత్మనంత వరకు దీనికి విలువ ఎట్లా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మట్టి నుండి తీయబడినది కాబట్టి మట్టికి అప్పచెప్పాల్సినదే. ఈ ఆత్మ ఉన్నంత వరకు నేను, మనము, మా కుటుంబము, మా భూమి, ఇవై మాది అనే ఒక ఆలోచన కలిగి మనం మాట్లాడుతూ ఉంటాం పిల్లరా. మనము ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే మరి మట్టి నుండి తీయబడ్డది కాబట్టి మట్టికి అప్పచెప్పాల్సింది. మరి నిత్య జీవము దేనికి? నేను, మనమై ఉన్న ఆత్మకు నిత్య జీవం అవసరము. అందుకోసమే మరి నిత్య జీవం దేనికంటే మరి ఆత్మకు. మరి నిత్య జీవంకు, ఈ ఆత్మకు నిత్య జీవము మరి ఎందుకు అవసరము అని మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి మనుషులందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక మరి అందరూ నిత్య నాశనాన్ని జోగాడుతున్న వారందరినీ మరి జీవించడానికి, వారందరూ తిరిగి మరి జీవించడానికి దేవుడు గొప్ప ప్రణాళిక వేశాడు పిల్లారా. మరి దేవుని ప్రణాళికను మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట మనము చదువుకున్నట్లయితే పిల్లారా, 5-6 వచనాలు చదువుకున్నట్లయితే దేవుడు ఏం చేసిండు పిల్లారా, దేవుని సంకల్పము, దేవుని ఆలోచనను బట్టి మనం చదువుకున్నట్లయితే పిల్లారా, మరి తన చిత్త ప్రకారంగా దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము ఏర్పరచుకున్నాడట. ఎందుకు ఏర్పరచుకున్నాడు?
మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడట. ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మనల్ని ప్రేమ చేత క్రీస్తులు ఏర్పరచుకున్నాడు తన కృపామయమకు కీర్తి తేవాలని. చూడండి పిల్లరా, మనం పరిశుద్ధులుగా ఉండాలని, నీతిమంతులుగా ఉండాలని. అందుకోసమే ఏ ఒక్కరు నీతిమంతులు లేక అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకోసమే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, మరి నిత్య జీవం ఎవరిలో ఉన్నది అంటే దేవుని కుమారుని అందున్నది అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నది. చూడండి పిల్లరా, మరి 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాట చదువుకుంటే, నిత్య జీవము అనుగ్రహించుననుదే ఆయనే తాను మనకు చేసిన వాగ్దానము. ఈరోజు వాగ్దానాలు చెప్తున్నారు, రోజుకొక వాగ్దానం చెప్తున్నారు. ఆ రోజుకొక వాగ్దానం ఏంటి? చూడండి పిల్లరా, పాత నిబంధన ధర్మశాస్త్రంలో సంబంధించిన ఈరోజు బైబిల్లోని వాగ్దానం అని చెప్తున్నారు. మరి వాగ్దానం ఏంటి? ఒకటే వాగ్దానం అంటున్నాడు, దేవుడు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించడమే వాగ్దానము అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నది. మరి 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది, నిత్య జీవము అనుగ్రహించునన్నది ఆయనే తాను మనకు చేసిన వాగ్దానము. చూడండి, యేసుక్రీస్తును అనుగ్రహించడమే మనకు ఒక గొప్ప వాగ్దానము అని లేఖనాలు చెప్తున్నది. ఎప్పుడు అనుగ్రహిస్తానన్నాడు, ఎలా అనుగ్రహిస్తానన్నాడు, ఎవరి ద్వారా అనుగ్రహిస్తానన్నాడు అన్నది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుని సంకల్పమును మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను మీరిపోయారు, సాతాను ఆజ్ఞను వారు అనుసరించారు. మరి అనతి కాలంలోని దేవుని రాజ్యము సాతాను రాజ్యంగా మారిపోయింది. అందుకోసం దేవుడు సంకల్పం చేసి ఆ సంకల్పమును బట్టి మనం ఆలోచన చేసినట్లయితే అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. చూడండి పిల్లరా, అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. అబ్రాహాముకు సువార్తను ముందుగా ప్రకటించాడు దేవుడు. చూడండి పిల్లరా, అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, అబ్రాహాముకు ముందుగా సువార్తను ప్రకటింపజేశాడు. గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూసి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్త ముందుగా ప్రకటించబడెను. చూడండి పిల్లరా, అబ్రాహాముకు సువార్త ముందుగా ప్రకటించబడెను. ఎందుకు ప్రకటించబడెను? అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు. ఆత్మను గురించిన వాగ్దానము పిల్లరా. మరి ఆ సంతానం ఎవరు? చూడండి, ఆయన సంతానం ద్వారా భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడును. చూడండి పిల్లరా, మరి అపొస్తలుల కార్యము 3వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాట మనము చదువుకున్నట్లయితే పిల్లరా, ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులకు చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. చూడండి పిల్లరా, మరి ఆయనను గురించి, ఎవరిని గురించి? యేసుక్రీస్తుని గురించి. చూడండి పిల్లరా, ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. మరి మనం ఆలోచన చేయాలి. గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, అబ్రాహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకుల గురించి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒక్కని గురించి అన్నట్లే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తును గురించి దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. మరి పిల్లరా, మరి చూడండి పిల్లరా, ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలులో మరి దేవుని ప్రజలుగా ఉన్నారు. వారందరూ తమకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. అందుకోసమే అతిక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అతిక్రమాలు జరుగుతున్న వారిని నివారింపజేయడానికి దేవుడు ఇజ్రాయేలులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తే నీతిమంతులు అవుతారు. కానీ ధర్మశాస్త్రం అనుసరించారా, అతిక్రమించారంటే అతిక్రమించారు. అందుకోసమే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. వాగ్దానములన్నీ ఎన్ని అయినను యేసుక్రీస్తును అవునన్ను అన్నట్లుగానే ఉన్నాయి అని లేఖనాలు చెప్తున్నాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన లేఖనము మనం చదువుకుందాం పిల్లరా. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయో క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. చూడండి పిల్లరా, దేవుని వాగ్దానములన్నీ ఎన్ని అయినను క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. వాగ్దానములు అన్నీ మరి పరిపూర్ణం చేసేసాడు యేసుక్రీస్తు వచ్చి. ఇంకా మరి రోజు ఫేస్బుక్లో
ఈరోజు వాగ్దానము అంటున్నారు. ఏం వాగ్దానము? చూడండి, యేసుక్రీస్తుని గురించి దేవుడు తాను చేసిన వాగ్దానం ఏంటి? యేసుక్రీస్తును అనుగ్రహిస్తానని. యేసుక్రీస్తు వచ్చాడు, యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అనుసరించి జీవించి కొట్టివేసినా కూడా ఈరోజు వాగ్దానములని చెప్తున్నారు. చూడండి పిల్లరా, ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీల కోసము మరి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం గురించి, ఉపమానాల గురించి ఈరోజు వాగ్దానమని అనేకులను భ్రమపెడుతున్నారు. చూడండి పిల్లరా, ఎంత మోసం జరుగుతున్నది. సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు అనేది మనం ఆలోచన చేయకుంటే పిల్లరా, మరి సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతాము. సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతాము. చూడండి పిల్లరా, మరి ఆ పౌలు గారు ఇజ్రాయేలుల గురించి వాపోతున్నాడు. వీరందరూ రక్షణ పొందాలని వారిని గురించి మరి సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ వారు ప్రయాసపడుతున్నారు, కానీ వారు జ్ఞానానుసారమైనగా ప్రవర్తించలేదు, వారు జ్ఞానానుసారంగా వాక్యానుసారంగా జీవించట్లేదు అని పౌలు గారు ఇజ్రాయేలుల గురించి మరి సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకోసం ఈరోజు కూడా నేటి క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతున్నదంటే వాగ్దానములు అంటున్నారు. రోజు వాగ్దానములు అంటున్నారు. ఎవరిని గురించి? యేసుక్రీస్తు గురించి దేవుడు వాగ్దానం అనుగ్రహించాడు. ఆ వాగ్దానమైన యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు మరి తండ్రి పనిని నెరవేర్చి సంపూర్ణం చేసి ఇప్పుడు పరలోకంలో ఉన్న పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మని ద్వారా సువార్త ప్రకటించబడ్డది. ఆ సువార్త విన్న హృదయాలు పొడవబడ్డాయి. అందరూ మరి మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అది సువార్త. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి విన్నారు, సువార్తను హృదయాలు పొడవబడ్డాయి. సువార్తను విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారే క్రైస్తవులు. చూడండి పిల్లలు, ఎంత గొప్ప ప్రణాళిక. ఈ ప్రణాళికను అర్థం కాకుండా సాతాను మనల్ని అనేకులను మభ్యపెడుతున్నాడు. మరి వాని పరిచారకులు నీతి పరిచారకులుగా వేషం వేసుకొని ఈరోజు ఇంకా వాగ్దానాలని చెప్తున్నారు. చూడండి పిల్లరా, ఎంత మరి వాక్యం విలువలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా అనుసరించి జీవిస్తున్నాము. మరి నిత్య జీవం ఎవరి అందున్నది? ఆయన కుమారుని అందున్నది. ఆయన కుమారుడు వచ్చాడు, దేవుని పనిని సంపూర్ణం చేశాడు, ధర్మశాస్త్రం అనుసరించి జీవించి కొట్టివేశాడు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తుని ఏమని నమ్మాలి? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. దేవుడు అనాది కాలంలోనే దేవుడు అనాది కాలంలోనే వాగ్దానం చేశాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట మనము లేఖనం చదువుకున్నట్లయితే, నా నిజమైన కుమారుడైన తీతుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాననేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను. చూడండి, అనాది కాలమందే వాగ్దానం చేశాడు అని లేఖనాలు చెప్తున్నాయి. అయినను మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త వలన మరి సత్యవాక్యమును యుక్త కాలమందు బయలుపరచబడెను. చూడండి పిల్లరా, మరి వాగ్దానం చేశాడు, వాగ్దానం సంపూర్ణమైపోయింది. వాగ్దానం ప్రకారంగా మనము యేసుక్రీస్తుని ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని నమ్మాలి. ఆ నిత్య జీవమును గురించి యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నారు. నిత్య జీవమును గురించి మరి యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నాడు. 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడిన మాట మనము చదువుకున్నట్లయితే పిల్లరా, యోహాను గారు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? జీవమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఏమని తెలియజేస్తున్నాము? ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమాయను. ఆ నిత్య జీవం మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని గురించి ఆ నిత్య జీవమును చూశాము, తాకాము, అవన్నిటిని చూశాము. ఆ నిత్య జీవమును గురించి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తుని ఎవరని నమ్మాలి? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట చాలా చక్కగా రాయబడ్డది. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. చూడండి పిల్లరా, వాక్యం చాలా క్లియర్గా ఉన్నది. మరి ఏమని నమ్మాలి? తండ్రి అయిన దేవునిగా నమ్మాలి, యేసుక్రీస్తునిగా నమ్మాలి అని లేఖనాన్ని చెప్తున్నది. మరి ఈరోజు క్రైస్తవ సమాజంలో తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు, త్రిత్వము మరి అని చెప్తున్నారు. ముగ్గురుగా ఉండగలడు, ఒకటిగా ఉండగలడు అని చెప్తున్నారు. చూడండి పిల్లరా, లేఖనం ఏ విధంగా చెప్తున్నది? ముగ్గురుగా ఉన్నారు, మహిమలో మాత్రము ఒకటిగా ఉన్నారు.
తండ్రి అయిన దేవుడు చూడండి, మనం ఆలోచన చేయలేదు. తండ్రి అయిన దేవుని మహిమలో యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు మహిమలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు, పరిశుద్ధాత్ముడు వచ్చి సర్వసత్యంలో అందరినీ సంఘమును నడిపిస్తున్నాడు పిల్లరా. ఈ విధంగా ఉండగా కూడా పిల్లరా త్రిత్వంలో ఏకత్వము ఎక్కడిగా ఉండగలడు, ముగ్గురుగా ఉండగలగని చెప్తున్నారు చూడండి పిల్లరా. లేఖనం ఏమని చెప్తున్నది? మరి లేఖనము ఏ విధంగా చెప్తున్నది? తండ్రి అయిన దేవునిగా నమ్మాలి, యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా నమ్మాలి, ప్రభువుని నమ్మాలి అని, అలా నమ్మితేనే నిత్య జీవము అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. ఇంత చక్కగా చెప్తున్న సాతాను మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. అందుకోసమే మనం వాక్యాన్ని నమ్మాలి, వ్యక్తులను కాదు. వాక్యాన్ని నమ్మాలి. లేఖనం ఏం చెప్తుంది? లేఖనం ప్రకారం మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనము ఆలోచన చేయాలి. మరి పౌలు గారు మొదటి శతాబ్దంలోనే ఏమని చెప్తున్నారంటే చూడండి పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట. వారు ఏమని చెప్తున్నారు? కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరగము. చూడండి, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉన్నాను, ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. చూడండి పిల్లరా, వారు మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తుతో ఉన్నారు. యేసుక్రీస్తుతో ఉన్నవారు ఏమంటారు? మేము యేసుక్రీస్తుతో ఉన్నాము, ఆయనను అలా అప్పుడు ఎరిగినాం కానీ ఇప్పుడు అలా ఎరగము అంటున్నారు. మనం ఆలోచన చేయాలి పిల్లరా, ఆలోచన చేయాలి. యేసుక్రీస్తును మరి దేవుని కుమారుడుగా మనం విశ్వసించాలి, నమ్మాలి అని లేఖనం చెప్తుంది. తండ్రి అయిన దేవునిగా నమ్మాలి, యేసుక్రీస్తునిగా నమ్మాలి అని లేఖనం చెప్తున్నది పిల్లరా. మనం ఏ విధంగా ఉన్నది, మరి మన విశ్వాసం ఏ విధంగా కట్టుకున్నాము, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అన్నది లేఖనమును బట్టి మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, ఇంకా మరి యేసుక్రీస్తుని గురించి మరి ప్రారంభంలోనే మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలోనే పరిచయుల గురించి పరిచయులు అడుగుతున్నారు యేసుక్రీస్తుని గురించి. మరి పరిశీలన అడుగుతున్నాడు క్రీస్తుని గురించి మీకేం తోచున్నది, క్రీస్తుని గురించి మీరు ఏమి తోచున్నది అని అడుగుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 41 నుంచి మనం చదువుకున్నట్లయితే పిల్లరా, ఒకప్పుడు పరిచయులు కూడి ఉండగా యేసు వారిని చూసి క్రీస్తుని గురించి మీకేమి తోచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. చూడండి పిల్లరా, ఆయన దావీదు కుమారుడని చెప్తూ వారు ఏమని చెప్తున్నారంటే చూడండి పిల్లరా, 23, 43, 44, 45, 46 వచనంలో, అందుకు ఆయన అలాగైతే నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వల్ల ఎలాగో చెప్పుచున్నాడు. చూడండి పిల్లరా, ఆత్మ వలన ఏ విధంగా చెప్తున్నాడు? చూడండి, ఇక్కడ 2 ప్రభువులు ఉన్నారు. తండ్రి అయిన ప్రభు ఉన్నాడు, మరి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. వీరిద్దరిని గురించి మరి ఈ సందర్భం మాట్లాడుతుంటే వారు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు అనేది లేఖనాలను బట్టి మనం ఆలోచించినట్లయితే, దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడు వాగునని అడిగాను. చూడండి పిల్లరా, దావీదు ఆయనను ప్రభు అంటే ఆయన కుమారుడు ఎలా అవుతాడు? మీరు దావీదు కుమారుడు అంటున్నారు కదా యేసుక్రీస్తుని గురించి. అవును, మరి ఇలా ఎలా అవుతాడు అని అడిగినప్పుడు ఎవ్వడునో మారు మాట చెప్పలేక, మరియు ఆ దినం నుండి ఆయనను చూడండి, ఎవడను ఆయనను ఒక ప్రశ్న అడగ తెగింపలేదు. చూడండి పిల్లరా, మరి లేఖనము యేసుక్రీస్తు జీవించిన కాలంలోనే వారు శాస్త్రులు పరిశీలన అడిగితే వారు మారు మాట చెప్పలేకపోయారు అని లేఖనాలు చెప్తున్నాయి. మనం ఆలోచన చేయాలి పిల్లరా, ఆలోచన చేయాలి ఏ విధంగా మరి యేసుక్రీస్తుని ఎవరని నమ్మాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలని లేఖనం చెప్తున్నది. చూడండి పిల్లరా, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట మరి మనం చదువుకుందాం పిల్లరా. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసుక్రీస్తుని ఏ విధంగా లోక రక్షకుడుగా పంపాడని లేఖనం చెప్తుంది. మరి మనం ఆలోచన చేయాలి, ఇంకా యేసుక్రీస్తు ఎవరని నమ్మాలని లేఖనాన్ని సాక్ష్యాలు చెప్తున్నారు. 1 యోహాను సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, ఈ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. చూడండి, దేవుడు మనకు నిత్య జీవం దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. నిత్య జీవం దయచేశాడు. ఆ నిత్య జీవం ఎవరిలో ఉందట? ఆయన కుమారుని అందున్నది. ఆయన కుమారుని ఎవరిని నమ్మాలి? దేవుని కుమారుడు ప్రభు అని నమ్మాలి. అలా నమ్మితేనే నిత్య జీవము. అలా నమ్మకుంటే
మరి నిత్య జీవము లేదు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నది. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు అని నమ్మితే అది విశ్వాసం సరి అయినది కాదని లేఖనం చాలా చక్కగా క్లియర్గా చెప్తున్నది. లేఖనాలను బట్టి మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది అన్నది వాక్యమును బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, అంతేకాదు 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. చూడండి పిల్లరా, మరి దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచినట్లు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు చెప్తున్నాను అంటున్నాడు. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు మరి యేసుక్రీస్తుని ఎవరు నమ్మాలని చెప్తున్నది. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. చూడండి, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. ఎంత చక్కగా చెప్తున్నది లేఖనం. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి పేతురు గారికి చూడు, పేతురు గారికి ఏమని చెప్తుంది, సిమోను అని చెప్తున్నా. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16-17 వచనాల్లో మనము లేఖనం చదువుకుందాం పిల్లారా. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు. వారిని అడుగురు, నేను ఎవరిని అనుకుంటున్నారు అంటే, మరి ఒకరు ప్రవక్త అనుకుంటుర్రు, యోహాన్ అనుకుంటుర్రు. అంటే ఇప్పుడు పేతురు గారు ఏమంటుడు, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. అందుకు యేసు సిమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. చూడండి పిల్లరా, ఈ సజీవుడవైన దేవుని కుమారుడవు అని పేతురు గారు సాక్ష్యం ఇస్తున్నారు. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. శరీర రీతిగా ఏ విధంగా ఉన్నాడు, మరి యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఏ విధంగా మరి ఉన్నాడు అని లేఖనం చెప్తుంది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడిన కాలంలో ఉన్న మనము ఇంకా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని నమ్ముతున్నామంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు అనేది లేఖనంను బట్టి మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు ఏ విధంగా ఎవరన్నా నమ్మాలని చెప్తున్నది. ఇంకా యోహాను సువార్త 20వ అధ్యాయం 31 వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసుక్రీస్తు తన శిష్యుల ఎదుట చేసెను. ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ 31వ వచనంలో, యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మునట్లు ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడేను. చూడండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మునట్లు, చూడండి, ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడి ఉన్నాయి అని చాలా చక్కగా రాయబడ్డది. ఇంకంతేకాదు చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తుని గురించి దేవుని కుమారుడని మరి నమ్మినట్లుగా ఇంకా లేఖనం చూసుకుందాం పిల్లరా. అపొస్తల కార్యము 8వ అధ్యాయము 36, 37, 38 వచనాల్లో నపుంసకుడు ఏమని నమ్మాడు, నపుంసకుడు ఏ విధంగా విశ్వాసం ఇచ్చి బాప్తిసం తీసుకున్నాడు. చూడండి పిల్లరా, లేఖనం చదువుకుందాం పిల్లరా. అపొస్తల కార్యము 8వ అధ్యాయం 36, 37, 38 వచనాల్లో రాయబడిన మాట, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోట వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. చూడండి, ఆజ్ఞాపించెను. వారు ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీటిలో దిగిరి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అలా రాయబడ్డది, ఫిలిప్పు నువ్వు పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచిన ఎడల పొందుదు అని. అందుకు ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. నపుంసకుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని అన్నప్పుడు ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలో దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చెను. చూడండి పిల్లరా, ఫిలిప్పు మరి నపుంసకుడు ఏమని యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాడట. మరి చూడండి పిల్లరా, మరి అప్పుడు ఫిలిప్పు ఆయనకు బాప్తీసం ఇచ్చాడు. యేసుక్రీస్తు నామములో బాప్తీసము ఇచ్చాడు పిల్లరా.
మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాలి అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది పిల్లరా. ఈ లేఖనమును బట్టి మన ఆత్మీయ జీవితం ఎక్కడున్నది, ఎక్కడ ఆగిపోయింది, ఎందుకు మన వాక్యం అర్థం కావట్లేదు, వాక్యాలు మరి ఒకరికొకరము ఎందుకు భిన్నంగా మనం మాట్లాడుకుంటున్నాం. లేఖనమును బట్టి మనము తీసుకున్న బాప్తీసాలు కరెక్టేనా, పరిశుద్ధాత్మని బోధలో ఏమని చెప్తున్నది చూడండి. ప్రతి వాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలని లేఖనం చెప్తుంది. అప్పుడు మనం బాప్తీసం తీసుకున్నప్పుడే నిత్య జీవము, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించితేనే నిత్య జీవమని లేఖనం చెప్తున్నది. ఆ లేఖనం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా, వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా? నేను 20 ఏళ్ళే, నేను 40 ఏళ్ళే, నాకు 100 సంఘాలు ఉన్నాయని కాదు. ఇక్కడ వాక్యమేం చెప్తున్నది, వాక్యమేం చెప్తున్నది పిల్లరా. ఈరోజు లేఖనం ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మని బోధకు మనము లోబడుతున్నామా, వ్యతిరేకంగా ఉన్నామా? చూడండి పిల్లరా, మునికొనలకు ఎదురుతనుట అసాధ్యము. వాక్యంకు ఏటికి ఎదురిడినా బతుకుతామో కానీ వాక్యం పరిశుద్ధాత్మని బోధకు ఎదురుగితే మరి పాపక్షమాపణ లేదని లేఖనం చెప్తుంది పిల్లరా. ఏ విధంగా ఉన్నాం, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నాం, మనల్ని మనమే ఆలోచన చేయాలి. ఇంకంతే యేసుక్రీస్తు ఎవరని నమ్మాలి, ఎవరని నమ్మితే నిత్య జీవమని లేఖనం చెప్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వానిలో వాడు దేవుని అందున్నాడు. చాలా చక్కగా చెప్తున్నది. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని అందున్నాడు అని లేఖనం చెప్తుంది. అంతేకాదు 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు. చూడండి పిల్లరా, లోకాన్ని జయించాలంటే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు? చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు, ప్రభువు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు దేవుని కుమారుడు నీకు నిత్య జీవము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపాడు. పాప శరీరాకారంతో, ఇంకా యేసుక్రీస్తుకు ప్రత్యేకమైన శరీరం కాదు, పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి పంపి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి యేసుక్రీస్తు ఏం చేసిండు, ధర్మశాస్త్రం అనుసరించి జీవించి కొట్టివేశాడు పిల్లరా. కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపితే ఆ పరిశుద్ధాత్ముని ద్వారా 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి పిల్లరా, నిత్య జీవము ఆయన కుమారుని అందున్నది అని లేఖనం చెప్తున్నదే. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో రాయబడిన మాట, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కోసము ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? చూడండి పిల్లరా, దేవుడు తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు. చూడండి పిల్లరా, ఇంకా పౌలు గారు కూడా చాలా చక్కగా అద్భుతంగా చెప్తున్నాడు. బాప్తీసం తీసుకున్న తర్వాతనే పౌలు గారు ఏమని యేసే దేవుని కుమారుడని సమాజ మందిరంలో ప్రకటించారు. అందరూ విభ్రాంతి పొందారు. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చెను పౌలు గారు. చూడండి పిల్లరా, ఇంకా మరి గాబ్రియేలు దూత కూడా మరి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నది. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో రాయబడిన మాట, మరి దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చెను, సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశుకు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఎవరంటారు? దేవుని కుమారుడని అనబడునని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది పిల్లరా. మనం ఏమని నమ్మాలి? ఏమని నమ్మితే నిత్య జీవము? దేవుని కుమారుడని నమ్మితేనే నిత్య జీవమని లేఖనం చెప్తుందే. మత్తయి సువార్త చూడండి పిల్లరా, దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు యేసుక్రీస్తుని గురించి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట, మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. చూడండి పిల్లరా, ఈయన దేవుని కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని మరి దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి పిల్లరా, ఇన్ని సాక్ష్యాలు ఇచ్చినా కూడా మేము నమ్మము, మా అయ్యగారు చెప్పిందే వింటాము అంటే మరి ఏంటి, ఎక్కడున్నావు? అలా నమ్మితే లేఖనంకు లోబడకుంటే
మరి చూడండి పిల్లరా, ఆత్మనియమంకు లేఖనంకు లోబడాలి. లేదు మా అయ్యగారు చెప్పిర్రు, మాకు 100 సంఘాలు ఉన్నాయి, ఆ విధంగా మేము నడుస్తామంటే అది మీ ఇష్టము. మరి వాక్యంకు లోబడాలి, ఆత్మనియమంకు లోబడాలి. ఆత్మనియమంకు లోబడకుండా మా అయ్యగారు చెప్పిర్రు, మాకు 100 సంఘాలు ఉన్నాయి, మేము ఆ విధంగా నడుస్తామంటే అది మీ ఇష్టము. మేము ఏమనలేము. వాక్యము ఇలా ఉన్నది, వాక్యంకు లోపడదాము, వాక్యానుసారంగా జీవిస్తామని మరి క్రీస్తు ప్రేమను బట్టి మేము బోధిస్తున్నామే కానీ మేము మా ఇష్టానుసారంగా జీవిస్తామంటే అది మీ ఇష్టము. మరి లేఖనం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదని మనము ఆలోచించాలి పిల్లరా. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాట, యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? యేసుక్రీస్తు కాడని వాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. చూడండి పిల్లరా, తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. చూడండి పిల్లరా, ఈరోజు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని భిన్నమైన బోధలు క్రైస్తవ్యంలో మరి చిచ్చరపిడుగా మరి వెళ్ళిపోతున్నాయి. చూడండి పిల్లరా, మరి వాక్యము లేఖనము అనుసరించవా? లేఖనమును చూడవా? లేఖనం ఏం చెప్తుందని పరిశుద్ధాత్మను బోధకు లోపడవా? లోబడాలి, వాక్యంకు లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. అలా జీవించినప్పుడు నిత్య జీవమని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, ఎంత చక్కని మాట. చూడండి, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. చూడండి పిల్లరా, ఏ విధంగా ఉన్నాం, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నాం మరి మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించుకున్నాడు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? దేవుని కుమారుడుగా నిరూపింపబడిన కాలంలో ఉన్నాము. అందుకోసమే మనం నిత్య జీవం కావాలంటే ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలని మరి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, గబ్రియేలు సాక్ష్యం ఇచ్చింది, మరి పరిసయ్యులు సాక్ష్యం ఇచ్చారు. అందరూ సాక్ష్యం ఇచ్చినా కూడా నేను ఎవరి సాక్ష్యం నమ్మాను, మా అయ్యగారు చెప్పిందే నమ్ముతుంటే అది మీ ఇష్టం. మీ ఇష్టానికే వదిలేస్తున్నాం పిల్లారా. మరి నిత్య జీవము అనుగ్రహించుననేది ఆయనే తను మనకు చేసిన వాగ్దానము. యేసుక్రీస్తుని గురించి దేవుడు నిత్య జీవం అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారంగా మరి అబ్రాహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానం యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేసిండు? ధర్మశాస్త్రము అనుసరించి కొట్టివేసి కొత్త నిబంధనను ఇచ్చాడు పిల్లారా. ఆ కొత్త నిబంధనను అనుసరించి జీవించాలి. ఆ కొత్త నిబంధన ప్రకారం పరిశుద్ధాత్మ బోధ ప్రకారం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని మనం విశ్వసించాలని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లారా, ఇంకంతేకాదు యేసుక్రీస్తు దేవుని కుమారుడు. చూడండి, యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడి ఉన్నవి. చూడండి పిల్లలు, ఎంత చక్కగా ఉన్నది. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడి ఉన్నాయని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. చూడండి పిల్లరా, మరి పౌలు గారు కూడా ఏమని చెప్తున్నాడు? ఈయనే దేవుని కుమారుడు, యేసే క్రీస్తు అని మరి ప్రకటించినప్పుడు సమాజంలో ఉన్న వారందరూ మరి విభ్రాంతి పొందారు. మరి ఏమని చెప్తున్నాం, మరి ఏమని నమ్ముతున్నాం? మరి మన విశ్వాసం దేని మీద కట్టుకున్నాం? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని లేఖనం ఎక్కడన్నా ఉన్నదా? లేదే. మరి లేని దాన్ని ఉన్నదన్నట్లుగా మనం ఎందుకు భ్రమపడుతున్నాము అనేది ఎన్నో లేఖనాలను చూసుకున్నాం పిల్లారా. మరి నిత్య జీవము ఆయన కుమారుని అందున్నది. నిత్య జీవము దేవుని కుమారుని అందున్నది. ఆ దేవుని కుమారుడు అద్వితీయ సత్యదేవుడవైన నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవమని లేఖనం చెప్తుంది పిల్లరా. మన నిత్య జీవం పొందాలంటే ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలని చెప్తున్నది. యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలని చెప్తున్నది. మరి ఇన్ని లేఖనాలు ఉన్నా కూడా మరి మన ఆత్మీయ జీవితము ఆ వాక్యానుసారంగా ఉన్నదా? వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకున్నామా? మనం తీసుకున్న బాప్తీసం ఎలాంటిది? యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందితే అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి పిల్లరా. ఆ విధంగా ఉన్నామా లేదా అన్నది ఇప్పటికైనా మరి దేవుడు మనకు ఆయుష్ను ఆరోగ్యం దయచేస్తున్నాడు. ఇప్పటికైనా మనం ఆత్మీయ జీవితమును లేఖనానుసారంగా, వ్యక్తులను కాదు, మనుషులు పరలోకం ఎవరు ఇవ్వలేరు. పరలోకం ఎవరు ఇస్తారు? వాక్యము. యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్ముతేనే నిత్య జీవం అని లేఖనం చెప్తుంది. మరి ఏ విధంగా ఉన్నది మన జీవితం? చూడండి పిల్లరా, మరి మనిషి ఇద్దరు పురుషుల కలయిక.
ఇద్దరు పురుషుల కలయిక నిత్య జీవము దేనికి? శరీరానికి, ఆత్మ నిత్యము జీవించాలని దేవుని సంకల్పం, దేవుని ఆలోచన. మనుషులందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే పిల్లరా దేవుడు గొప్ప ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక ద్వారా అబ్రాహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానం యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రం అనుసరించి జీవించి కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు. చూడండి, యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి, అప్పుడు మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించితే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది అప్పుడు మనము నిత్య జీవము క్రీస్తు మహిమను ధరించుకుంటాము. సంఘంలో చేర్చబడతాము. సంఘంలో చేర్చబడిన మన మహిమ చూడండి పిల్ల, దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము, దేవునికి వారసులము, పరలోక వారసులము. ఎంత గొప్ప మహిమనండి పిల్లరా. ఆ మహిమను మనకు తెలియకుండా సాతాను అనేకులను వాణి పరిచారకులను, నీతి పరిచారకుల వేషం ధరింపజేసుకొని వాడు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని భిన్నమైన బోధలు ఈరోజు క్రైస్తవ సమాజంలో మరి పేటరైపోతున్నాయి పిల్లరా. మరి అందుకోసమే లేఖనం ఏం చెప్తుంది? లేఖనం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అని మనల్ని మనమే వాక్యానుసారంగా వాక్యంకు లోబడదాం, ఆత్మీయంకు లోబడదాం. పరిశుద్ధులో ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడదాం పిల్లరా. మరి ఏ విధంగా ఉన్నాం? అందుకోసమే క్రీస్తు ప్రేమ మౌనంలో భావనంతం చేయడాన్ని బట్టి మేము తెలుసుకున్న వారు సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను పిల్లరా. ఏ విధంగా సహోదరుడా, ఇకనైనా ఆలోచన చేయి. నిత్య జీవం ఎవరి అందున్నది? ఆయన కుమారుని అందున్నది. ఆయన కుమారుని ఏమని నమ్మాలి? దేవుని కుమారుడు ప్రభు అని విశ్వసించాలని లేఖనం చెప్తుంది. మరి ఎన్నో లేఖనాలను మనం చూసుకున్నాం పిల్లరా. మరి ఏ విధంగా ఉన్నది మన ఆత్మీయ జీవితమును అనేది ఈరోజు ఈ లేఖనం ఈ అంశం బట్టి నిత్య జీవము ఆయన కుమారుని అందున్నది. ఆయన కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసిస్తే నిత్య జీవము. లేదండి మా అయ్యగారు చెప్పింది ఏమైనా నమ్ముతామంటే అది మీ ఇష్టము. అందుకోసమే సాతాను మరి మనోనేత్రాలు గుడితనంగా చేసి భయంకరమైన పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజం ఉన్నదని చెప్పడము అతిశయోక్తి కాదు పిల్లరా. చూడండి పిల్లరా, భయంకరమైన పరిస్థితి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని ముగ్గురుగా ఉండగలడు, ఒక్కడిగా ఉండగలడు అంటున్నాడు. చూడండి పిల్లరా, ఏంటి భిన్నమైన బోధలను బట్టి లేఖనాలను బట్టి మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. అలా కట్టుకొని మరి రేపేమి సంభవించినో నీకు తెలియదు, నాకు తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటి జీవితము మనము మరి ఈ చనిపోతే పరలోకం వెళ్తామా అనే ఒక నిశ్చయత కలగాలంటే వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకోవాలి. అలా కట్టుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం పిల్లరా. లేదు మరి మన ఇష్టం వచ్చినట్లు జీవితం జీవిస్తా అంటే సాతానుకు సిద్ధపరిచిన నరకము తప్పది. మరి మనము ఈ రెండిట్లో మనం దేన్ని కోరుకుందాం? నిత్య జీవం కోరుకుందాం పిల్లరా. దేవుని గొప్ప ప్రణాళికను మనం అర్థం చేసుకుంటే దేవుడు ఎంత గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడు పిల్లరా. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకరంతో ఈ లోకానికి పంపి చూడండి, ఆయన శరీరమందు మన పాపాలకు శిక్ష విధించాను అని లేఖనం చెప్తుంది. ఆ లేఖనాలను అనుసరించి మన ఆత్మీయ జీవితం కట్టుకుందాం. మరింతవరకు చెప్పబడిన వాక్యంను బట్టి ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింప చేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. నిత్య జీవము ఆయన కుమారుని అందున్నది అనే అంశం ద్వారా మమ్మల్ని ఎన్నో వాక్యాల ద్వారా హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి సహోదరులందరూ మరి ఇలాంటి వాక్యాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి BW ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆత్మీయతలో ఎదుగుతూ అనేకులకు మరి షేర్ చేయవలసిందిగా, మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచయ నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.